హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2024లో భాగంగా పోస్ట్మాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి చివరి తేదీ 6 ఆగస్టు 2024గా ఉండింది ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సరం 1 సంవత్సరం సర్వీస్ని సడలించి 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఎంటీఎస్లకి అలాగే 4 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి జీడీఎస్లకి కూడా ఈ పోస్ట్మాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనిపై కంబైన్డ్ సర్వీస్ మాత్రం 5 ఇయర్సే ఉండాలన్నట్లుగా అందరూ భావిస్తున్నారు. అయితే ఈ కంబైన్డ్ సర్వీస్ కూడా జీడీఎస్ ప్లస్ ఎంటీఎస్ కలిపి 4 ఇయర్స్ సర్వీస్ ఉంటే సరిపోతుందని లేటెస్ట్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడంతో ఈ చివరి తేదీని పొడిగించమని చెప్పి డైరెక్టరేట్ ఆర్డర్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగానే మన ఏపీ సర్కిల్ వారు ఇదివరకే ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కొరిజాండం ఇష్యూ చేస్తూ సో 1/1/2024కి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి ఎంటీఎస్లకు అలాగే 4 సంవత్సరాలు పూర్తయినటువంటి జీడీఎస్లకే కాకుండా జీడీఎస్ మరియు ఎంటీఎస్ కంబైన్డ్ సర్వీస్ 4 సంవత్సరాలు పూర్తయినటువంటి వారు కూడా ఈ పోస్ట్మాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని కొరిజాండం ఇష్యూ చేస్తూ ఈ ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదే విధంగా ఈ లాస్ట్ డేట్ను కూడా పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదివరకు 6 ఆగస్ట్ 2024గా ఉన్నటువంటి చివరి తేదీని 9th ఆగస్ట్ 2024గా మారుస్తూ ఈ ఆర్డర్ అనేటువంటిది విడుదల చేశారు ఫ్రెండ్స్. సో ఇక ఎగ్జామ్ డేట్లో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్. 25th ఆగస్టున నిర్వహిస్తారు. సెంటర్స్ కానీ అన్నీ కూడా అదేవిధంగా ఉంటుంది. సో ఈ మార్పుని గమనించి అందరూ అప్లై చేసుకోవాలనేసి తెలియజేశారు ఫ్రెండ్స్. సో ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి సర్క్యులేషన్ అందరికీ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇక పోస్ట్మాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్కి సంబంధించి వేకెన్సీ పొజిషన్ కూడా తెలియజేశారు ఫ్రెండ్స్. సో డివిజన్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు